సింపుల్ గా చూస్తే లైఫ్ స్టైల్ బేసిస్ మీదే జరుగుతున్నాయి తప్ప రిమైనింగ్ అయితే జరగట్లేదు. ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను. అలాంటిది ఫస్ట్ లైఫ్ స్టైల్ కి సంబంధించింది మనం ఏదైతే ఎగ్జాంపుల్ మెడిటేషన్ అవ్వచ్చు, యోగా అవ్వచ్చు, లేకపోతే ఇంకా మనం వాకింగ్ అవ్వచ్చు, జాకింగ్ అవ్వచ్చు, ఇలాంటి మెడికల్ రిలేటెడ్ అంటే మన బాడీకి కావాల్సిన రిలేటెడ్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, అన్ని కూడా మన లివింగ్ స్టైల్ కి మార్చుకునే క్యాపబిలిటీ ఉండగలిగితే ఒక 50% వర్కౌట్ అవుతుంది. 50% మాత్రమే. రిమైనింగ్ 50% ఏంటి అంటే మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్. ఎస్ సార్. 50% బేస్ ఏంటంటే మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ మీద వెళ్తుంది. దానికి ఎగ్జాంపుల్ గా ఒక ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ కంపెనీస్ బయట మార్కెట్ లో చాలా ఉన్నాయి. బట్ అవన్నీ కూడా వాళ్ళు అందుబాటులో తేలేక చాలా మంది అడల్ట్రేషన్ వెళ్ళిపోతున్నారు. అంటే కల్తీ. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మొత్తం కల్తీ రావడానికి ఇప్పుడు రోజు మనం డెమోస్ చూస్తుంటాం. ఐఎంసీ లో చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. డైలీ బేస్ లో డెమోస్ చాలా మంది చూస్తుంటాం కదా. ఎంతమంది డెమోస్ చూస్తుంటాం? సార్ నేను ఈ ప్రోడక్ట్ చూశాను, నేను ఆ ప్రోడక్ట్ చూశాను, విష్ గోల్డ్ చూశాను, ఫ్లోర్ గోల్డ్ చూశాను, అలోవెరా చూశాను. చూడండి, అన్ని ప్రోడక్ట్ లో ఏదో ఒక రిలేటెడ్ కెమికల్ రిలేటెడ్ ఎక్కువ ఉన్నాయి. అందుకే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చింది. దానికి ముందు ఒక ట్రెడిషనల్ కంపెనీ చూస్తే మ్యానుఫ్యాక్చరర్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్, కన్స్యూమర్. మన బిజినెస్ రిలేటెడ్ మాట్లాడుకోవాలంటే ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఒక ప్రోడక్ట్ రావాలి అంటే మిడిల్ ఆఫ్ ది పీపుల్ చాలా మంది ఉంటారు కాబట్టి ఇన్ని రకాల వాళ్ళకి ప్రాఫిట్ లేకపోతే ఏం జరుగుతుంది? అంతే కదా, జరిగేది అడల్ట్రేషనే కదా, కల్తీ మాత్రమే జరిగే ఛాన్సెస్ ఉంటాయి. మార్కెట్ లోకి ఆ ప్రైస్ ఎక్కువైతే తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. దానివల్ల కల్తీ అనేది ప్రపంచం పెద్దది అయిపోయింది మనకి. అలాంటి సిచ్యువేషన్ లో డైరెక్ట్ సెల్లింగ్ మిడిల్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రిమూవ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కన్జ్యూమర్ కి ఒక మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ చాలా కంపెనీస్ అయితే డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ రోజు మాట్లాడుకున్న దాంట్లో డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్పుకోవాలంటే కొన్ని ల్యాక్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, వస్తున్నాయి కూడా. వాళ్ళందరికీ నిజంగా మన ఐఎంసీ గురించి మాత్రమే మనం హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం ఇప్పటి వరకు. కానీ ఒక కంపెనీ ఇంకో కంపెనీ వస్తాయి, ఎడిషనల్ గా మోర్ దెన్ కంపెనీస్ వస్తేనే ఆ డైరెక్ట్ సెల్లింగ్ మీద ఒక మంచి ఇంపాక్ట్ వస్తుంది. అవునా కదా? ఎస్ సార్. నా సార్, ఐఎంసీ అన్నది గొప్ప సార్, మన ప్రోడక్ట్లు ఇవి సార్, అవన్నీ ఎన్ని చెప్పినా నెంబర్ ఆఫ్ కంపెనీస్ రావడం వల్ల ఒక అవేర్నెస్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 1,39,00,000 మాత్రమే ఐఎంసీలు ఉన్నారు. కానీ మన జనాభా 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. కానీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ 140 కోట్ల మందికి రీచ్ అవ్వాలి అంటే కొన్ని యుగాలు పట్టేస్తుంది. ఫ్రెండ్స్, ఓన్లీ ఐఎంసీ ఉన్నది అంటే కొన్ని యుగాలు పట్టేస్తుంది. అందుకే ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కూడా ఏవైనా మిస్టేక్ చేయొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. కానీ మనం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి అవేర్నెస్ ఇస్తున్నాం. ఒక ఆపర్చునిటీ కానీ అవ్వచ్చు, లేకపోతే ప్రొడక్ట్ అవేర్నెస్ అవ్వచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చర్ టు కన్జ్యూమర్ అవ్వచ్చు. చాలా కంపెనీస్ మార్కెట్ లో అయితే ఉన్నాయి. అలాంటి కంపెనీస్ లో మన ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఎస్టాబ్లిష్ అయింది 1886 లో అయింది. కానీ ఇండియాలోకి వచ్చింది 1996 నుంచి. ఓకే. ఈ ఇండియన్ మన డైరెక్ట్ సెల్లింగ్ లో 1886 లో ఉంది. ఒక 10 years ఇంత గ్యాప్ ఎందుకు తీసుకుందంటే చూడండి ఒకసారి. నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయి కానీ ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయి కానీ నిలబడక చాలా కంపెనీలు ఆగిపోతున్నాయి. ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ మార్కెట్స్ కూడా మన ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో మైండ్ సెట్ డిఫరెంట్ మైండ్ సెట్. ఫారెన్ కల్చర్ డిఫరెంట్. ఫారెన్ లో చాలా కంపెనీస్ ఇప్పుడు 1886 నుంచి కూడా లాస్ట్ ఉండి చాలా వరకు ముందుకు వెళ్తున్నాయి. కానీ మన ఇండియాలో ఏదైనా యాక్సెప్టబిలిటీ చేయాలి అంటే టోటల్ సర్వే కంపెనీలో ఉన్న R&D పర్సన్స్ ఎవరు చేయరు. వాళ్ళు చేసే ప్రాసెస్ వాళ్ళు చేస్తారు, కానీ ప్రతి కామన్ పీపుల్ కూడా సర్వే చేస్తారు. అందుకే అన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఇంకా ఇంకా గ్యాప్ రాకుండా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ కొన్ని ల్యాక్స్ ఆఫ్ కంపెనీస్ 2020లో ఎగ్జాంపుల్ 19,020 crores ఏవైతే ఉందో అన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇండస్ట్రీ పెంచుకుంటూ వెళ్తుంది. ఫ్రెండ్స్, ఇది గ్రోయింగ్ 13% గ్రో అయింది. ఇంకా రాబోయే రోజుల్లో 2025, 2035 ఇంకా చాలా వండర్స్ అయితే క్రియేట్ చేయబోతుంది డైరెక్ట్ సెల్లింగ్. అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక స్పెషల్ గా చెప్పాలి అంటే అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ లో మనం చేసే పని కొన్ని తెలుసుకోగలిగితే, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ ఇన్కమ్ లైఫ్ స్టైల్
ఫ్యూచర్. డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు మనకు కావాలి అనుకుంటే, మన ఇన్కమ్ కానీ, మన లైఫ్ స్టైల్ కానీ, మన ఫ్యూచర్ కానీ మారాలి అంటే ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే జరుగుతుందంట. ఒకవేళ ఇవేవి లేవు అనుకోండి, ఇలాంటి నెంబర్ ఆఫ్ కంపెనీస్ రోజు వస్తున్నాయి, అవునా కదా? మాల్స్ అవ్వచ్చు, మార్కెట్స్ అవ్వచ్చు, లేకపోతే స్పెన్సర్స్, రిలయన్స్, ఇలాంటివి చాలా వస్తున్నాయి, చాలా వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు ఎంతో కొంత తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మార్కెట్ లో బల్క్ గా కల్తీ ప్రొడక్ట్స్ కూడా మనం కొనుక్కునే ఛాన్సెస్ వస్తున్నాయి. ఇలాంటి దాంట్లో మనకి ఈ సిచ్యువేషన్, లైఫ్ స్టైల్ మారాలి, ఇన్కమ్ మారాలి, ఫ్యూచర్ మారాలి అంటే దానికి మనం ఒక్కసారి ఆలోచించాలి. చేంజ్ ది షాప్ టుడే. ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో అలాంటి మార్కెట్ నుంచి మనం చేంజ్ అయ్యే అవకాశం తీసుకోగలిగితే, ఓకే, చేంజ్ అయ్యే అవకాశం తీసుకోగలిగితే చాలా వండర్ఫుల్ గా ఉంటది. అలా చేంజ్ అవ్వాలి అంటే మన ఐఎంసీలోనే ముందుకు, ఎందుకు వై ఐఎంసీ? ఐఎంసీ ఎందుకు చూస్ చేసుకోవాలి, అంతే కదా సార్? ఇప్పుడు అందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది, పెద్ద క్వశ్చన్, ఐఎంసీ ఎందుకు తీసుకోవాలి? ఇలా ఐఎంసీ చూసుకోవడానికి 18 సంవత్సరాల ఒక ఎక్స్ట్రాడినరీ చరిత్ర అయితే ఉంది, హిస్టరీ ఉంది మన ఒక కంపెనీ. ఏంటి ఆ హిస్టరీ అంటే, ఇప్పుడు వరకు ఏ రిమార్కు లేవు. ఫారెన్ నుంచి వచ్చిన కంపెనీల్లో ఇప్పటికీ నిలబడలేని కంపెనీలు, టాప్ మోస్ట్ కంపెనీస్ చాలా ఉన్నాయి. టాప్ మోస్ట్ అంటే ఫారెన్ లో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, అవన్నీ ఇండియాలో ఉన్నాయి, నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాయి. చాలా కంప్లైంట్స్, చాలా ఇబ్బందులు పడుతూ వెళ్తున్నాయి. కానీ ఈ 2007 నుంచి 2025 వరకు 18 ఇయర్స్ ఫుల్ సక్సెస్ఫుల్ గా రన్నింగ్ చేస్తూ ఇంతమంది అసోసియేట్స్ చూడండి, మార్నింగ్ 311 మెంబర్స్ లాగిన్ అయ్యారు అంటే చిన్న విషయం కాదు కదా. యూజర్స్ ఉన్నారు, రెగ్యులర్ యూజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ 2007 నుంచి 2025 లో 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఎవరైతే కంపెనీ నడిపిస్తుందో, ఎగ్జాంపుల్ చూస్తే డాక్టర్ అశోక్ భాటియా గారు, మిస్టర్ సచిన్ భాటియా గారు, వీళ్ళు విజనరీ మేనేజ్మెంట్. ఎవ్రీ టైమ్ ప్లాన్ లో అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకు ప్లాన్ లో అప్డేట్ చేయాలి అంటే మన కోసం. ఎస్ సార్, రోజు మారుతున్నాయి, అన్ని రకాల ప్రపంచం మారుతుంది. బయట రకరకాల కంపెనీలు వస్తుంటే అట్రాక్ట్ అవుతున్నారు అనే ఉద్దేశంతో ప్లాన్లు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకు అంటే ఇంప్లిమెంట్ చాలా చాలా అంటే మార్పు కామన్ గా కావాలి ప్రతి ఒక్కరికి. అది మనిషికైనా కంపెనీకైనా. మారను అంటే ఉన్న సిచ్యువేషన్ కి కంపెనీలో ఉన్నాం, అందుకే మార్పులు చేసుకుంటూ వెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి, మార్పు ఎందుకు అంటే మన ఇన్కమ్ కోసమే. అంత మంచి విజనరీ మేనేజ్మెంట్ ఫ్యూచర్ కి. మన సిన్స్ స్టార్ట్ అయింది ఒక స్టోర్ గా 2007 నుంచి 18 ఇయర్స్ కంప్లీట్ ఎలాగైతే చేసిందో, లుధియానాలో ఒక స్టోర్ గా మనం కంప్లీట్ చేసి 38 బ్రాంచ్ అంటే ఒక వండర్ఫుల్ గా చెప్పాలనుకుంటే 38 కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీని నడిపించడానికి కూడా ఉండలేని అంత క్యాపబిలిటీ ఆ 38 బ్రాంచెస్ నుంచి జరుగుతాయి. ఓకే, అలాగే జీరో అసోసియేట్ నుంచి 1.39 క్రోర్స్ చిన్న విషయం ఏం కాదండి. 1,40,00,000 మంది అప్రాక్స్ గా ఉన్నారు. అలాగా మన ఇండియాలో లీడింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మన ఐఎంసి ఉండడం స్పెషల్లీ థ్యాంక్ యూ ఆ కంపెనీకి. ఎందుకంటే ప్రొడక్ట్ మెయిన్ ఫ్రెండ్స్, ప్రొడక్ట్. రిమైనింగ్ అన్ని సెకండ్. రిమైనింగ్ అన్ని నాట్ 1% మాత్రమే. రిమైనింగ్ అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే ప్రోడక్ట్. ఆ ప్రోడక్టే మనకి ఇన్ని ఇయర్స్ సక్సెస్ఫుల్ గా నడిపించడానికి వచ్చింది. అలాంటి కంపెనీకి మనం థ్యాంక్ యూ చెప్పొచ్చు. మన గ్రూప్ ఆఫ్ కంపెనీ చూస్తే హెడ్ ఆఫీస్ లుధియానాలో ఉంది, హరిద్వార్ లో వేర్ హౌస్ ఉంది. అలాగే మనకి ఆ ఎవరైతే చూస్తున్నారో ప్రౌడ్ మెంబర్షిప్ ఉంది. ప్రౌడ్ మెంబర్షిప్ అంటే ఐడిఎస్, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ లో కొన్ని ల్యాక్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్న మార్కెట్ లో ఈ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ లో మెంబర్షిప్ రెన్యూవల్ చేసుకోలేకపోతున్నాం. దానికి కాల్స్ దానికి కాజ్ కూడా ఏంటంటే ఓన్లీ ప్రొడక్ట్. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా, ప్రోడక్ట్ మాత్రమే ఏదైనా నిలబెడుతుంది, ప్రోడక్ట్ మాత్రమే నిలబిస్తుంది. అలాంటిది మన పాన్ ఇండియా మొత్తంలో మనకి ఆల్రెడీ ఎస్టాబ్లిషన్ చాలా వండర్ఫుల్ గా జరుగుతుంది. గత 1 ఇయర్ నుంచి 300+ మెగా ఆయుర్వేద కేంద్రాస్ చాలా వరకు ఓపెన్ చేసే సిచ్యువేషన్స్ ప్రతి ఒక్క లీడర్ కి కూడా, స్పెషల్లీ ఆయుర్వేద కేంద్రాస్ ఎవరైతే నడిపిస్తున్నారో, లేకపోతే మెగా ఆయుర్వేద కేంద్రాస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ. వాళ్ళందరికీ కూడా ఒక గ్రేట్ ఏంటంటే
వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఇంత 300+ మెగా ఆయుర్వేదిక్ కంపెనీస్ ని ఓపెన్ చేసే థాట్ తెప్పించడానికి మెయిన్ కారణం ఎవరంటే లీడర్స్. ప్రతి ఒక్క లీడర్ కి కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే చూస్తున్నామో వీఆర్ గ్లోబల్ నౌ. ఇప్పుడు వరకు మన ఇండియాలో ఉంటే ఇప్పుడు గ్లోబల్ అన్నమాట. మూవీస్ తెలిస్తే కదా, చాలా డైలాగ్స్ వస్తున్నాయి ఇప్పుడు. మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ అయిపోయాం. ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ అంటే మనకి మలేషియా ఉంది. నెక్స్ట్ రాబోయే 2025 ఇప్పుడు ఈ ఇయర్ లో చాలా జరుగుతున్నాయి. థాయిలాండ్, ఫిలిపీన్స్ ఇలాంటి చాలా చాలా వరకు ఫారెన్ కంట్రీస్ లో కూడా ఒక ఇండియా కంపెనీ ఫారెన్ కంట్రీ వెళ్ళాలంటే చిన్న విషయం ఏం కాదు. ఈ కంపెనీ గురించి మనం తెలుసుకోవాలి, ఫస్ట్ డీప్ గా తెలుసుకోవాలి. డీప్ గా తెలుసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకు జరిగినవి ఏంటంటే పాజిటివ్ వైబ్స్ కంపెనీ మీద వస్తాయి. ఎస్ సార్, నా సార్. ఆ కంపెనీ మీద వచ్చే ఛాన్సెస్ కోసం నేను చెప్పే ఛాన్స్. నెక్స్ట్ లీడింగ్ కంపెనీల్లో మలేషియా కూడా ఒక వండర్ఫుల్ గా బిజినెస్ అయితే డ్రాప్ చేసుకుంటూ వెళ్తుంది. మలేషియాలో కూడా చాలా మందికి అచీవ్మెంట్స్ కూడా చేసి చాలా వండర్ఫుల్ గా చైర్మన్స్ కూడా అయ్యారు మలేషియాలో కూడా. విత్ ఇన్ 1 year లో చైర్మన్ అయిన వాళ్ళు మలేషియాలో కూడా ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కంపెనీ చాలా చాలా ఈవెంట్స్ లో ఫిక్స్ ఇది. మనం ప్రెస్టేజ్ గా మనం మాట్లాడాలి, బయట ఒక పర్సన్ కి కన్విన్స్ చేయాలి అనుకుంటే నెంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఏ కంపెనీ లేని సర్టిఫికేషన్ అన్ని కూడా మన కంపెనీకి అయితే ఉంది. ఓకే, ఇది న్యాచురల్ గా ఆయుర్వేదిక్, హెర్బల్, ఆర్గానిక్ గా మీరు ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్ తో కూడా నడిపిస్తుంది కంపెనీ మనది. మెయిన్ పవర్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇందాక నుంచి చెప్తాను కదా సార్, కంపెనీలో మెయిన్ అసెట్ ఏంటంటే పవర్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్ కూడా ఏమైనా జరిగింది అనుకోండి ఇంకా కంపెనీ ఉంది. కానీ దాన్ని మెయింటైన్ చేయడానికి కంపెనీ చాలా చాలా క్రూషియల్ డేస్ ని నడిపిస్తారు. ఎందుకంటే పవర్ ఆఫ్ ప్రొడక్ట్ లో అంత దమ్ము ఉంది. 2007 నుంచి వాడుతున్న వాళ్ళు స్టిల్ ఐఎంసి మెంబర్ గా లేని వాళ్ళు కూడా చాలా మంది, ఐఎంసి ఉండి ఐఎంసి ఐడి డిలీట్ అయిపోయి కంటిన్యూగా వాడుతున్న వాళ్ళు, కంపెనీలు ఏవేవో వస్తున్నాయి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ప్రొడక్ట్ వాడకుండా ఉండే ఛాన్స్ ఎవరికి ఉండదు. ప్రతి ఒక్కరు మన ప్రోడక్ట్ వాడతారు. వాళ్ళ కంపెనీలో ప్రోడక్ట్లు ఉన్నా వాళ్ళకి నచ్చింది అలవాటు అయిపోయిన ప్రోడక్ట్లు చాలా ఉన్నాయి. అదే మన ఐఎంసి పవర్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఎందుకు అంటే బెస్ట్ క్వాలిటీ, వరల్డ్ క్లాస్ ఇంగ్రీడియంట్స్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఈ ప్రొడక్ట్స్ లో ఉన్నవి. ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో ఇంట్రడక్షన్ ఆఫ్ సమ్ ప్రొడక్ట్స్ నేను కొన్ని చెప్పే ఛాన్స్ తీసుకుంటా. మన తులసి. తులసి 2020 కోవిడ్ కి నేనే కొన్ని వేల పీసెస్ నేను మూవ్మెంట్ చేశాను. అంటే ఒక ఆయుర్వేద కేంద్రం నడిపిస్తున్నాం కాబట్టి అలా నాకు సంబంధించిన టీం ద్వారా కొన్ని పంపించే ఛాన్స్ తీసుకోగలిగాను. ఈ తులసి ఈ తులసి గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, చాలా మంది వింటుంటారు డైలీ బేస్ లో. ఈ తులసి ఎందుకు పనిచేస్తుంది కూడా మనం తెలుసుకునే చాయిస్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్క డిసీజ్ కి కూడా ఈ తులసి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క ఆ దీనికి కూడా తులసి అయితే ఉపయోగపడుతుంది. ఇలా తులసి యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, ఫీవర్ కి సంబంధించి ఫైట్స్ వీటన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. డైలీ బేస్ లో ప్రతి ఇంట్లో ఇప్పుడు 336 పీపుల్ ఉన్నాము. ఎవరైతే ఉన్నామో ప్రతి ఇంట్లో తులసి ఉంటుంది కామన్ గా. అంటే ఇది ఉంటే మన ఇంట్లో ఒక మినీ డాక్టర్ ఉన్నట్టు. ఇలా తులసి ఉంది. నెక్స్ట్ అలో డైజెస్ట్, దాని కాంబో అండి. ఇది 100% ఉండాలి. ఇది కూడా సార్ నా గ్యాస్ట్రిక్ లేదు, నో ఇష్యూ. ఎప్పుడైనా డైజెషన్ ఇబ్బంది అయింది అనుకోండి, ఇమీడియట్ గా మనం వెళ్ళి ఏదో ప్యాకెట్ తెచ్చుకొని కట్ చేసుకొని అందులో వేసుకొని కలుపుకొని తాగేదానికన్నా ఇవి న్యాచురల్ గా ఉంటది. ఇదే బాటిల్ 3 years ఉంటది. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారు అనుకోండి, అట్లీస్ట్ మనకు ఒక 6-7 months కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. చాలా మంది అలా వాడే వాళ్ళు కూడా ఉన్నారు. సార్ ఇంకా నాకు అలో డైజెస్ట్ అవ్వలేదు, గ్యాస్ట్రిక్ లేదు అందుకే వాడట్లేదు. ఓకే, ఇండైజెషన్ ప్రాపర్ గా అవ్వడానికి కూడా ఈ యొక్క డైజెస్ట్ బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా వండర్ఫుల్. ఇచ్చిన ప్రతి పర్సన్ కూడా వండర్ఫుల్ రిజల్ట్ ఇస్తారు, వండర్ఫుల్ గా మాట్లాడతారు. కస్టమర్ కూడా చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చే ప్రోడక్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇట్లో చాలా మంది మహిళలు ఉంటారు కదా, దానికి మెయిన్ ఒక వండర్ఫుల్ ఏంటంటే ప్రోడక్ట్ ఇది డిష్ గోల్డ్. చాలా మంది స్కిన్ రిలేటెడ్ క్యాన్సర్స్ వస్తున్నాయి, స్కిన్ కి ఫంగల్ వస్తున్నాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, లేకపోతే గోల్డ్ కుళ్ళిపోతున్నాయి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఎక్కువగా వాళ్ళు వాడేది ఏంటంటే సోప్స్ బేస్ మీద, వాళ్ళు ఏదైతే రకరకాల కెమికల్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ గా ఫైట్ చేస్తుంది. వాళ్ళ హ్యాండ్స్ మీద ఒక మంచి ఇంపాక్ట్ అయితే ఉంటది.
ఇది వాడిన ప్రతి ఒక్క లేడీ కూడా చాలా వండర్ఫుల్ గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. వీటి గురించి డెమోస్ కూడా మీకు చాలా మంది చూస్తుంటారు. ఇవన్నీ కూడా మనకి చూసుకున్నాం. నెక్స్ట్ అలోవెరా జ్యూస్ డిషెస్ క్లీన్ చేసేదానికి ఎంత అయితే ఉపయోగపడుతుందో, మన బ్రెయిన్ మన బాడీ లోపల ఉన్న ఆర్గాన్స్ ని కూడా రిలీజ్ అంటే క్లీన్ చేసుకోవడానికి బాగా యూజ్ చేసుకోవాలి మన బ్రెయిన్. ఎందుకంటే డైలీ మనం ఏదైతే ప్లేట్ ఉందో కడుగుతాం కదా, కడుక్కోకుండా అది అలా ఉంచి స్టోర్ చేసి తినే ఛాన్సెస్ ఉన్నాయి ఆ మైండ్కి. ఏ మైండ్ అయినా తీసుకుంటారంటే ఛాన్స్ లేదు, అంతే కదా. అలాగా మనం చాలా వరకు లోపల ఉన్న ఇన్నర్ ఆర్గాన్ ని కడుక్కోకుండా చాలా వరకు వేసేస్తున్నాం లోపల. ఆ కడుక్కోవడం ఏంటి సార్ అంటే క్లీన్ చేసుకోవడం, ప్రాపర్ క్లీనింగ్ లేదు లోపల ఇంటే. సార్ స్నానం చేస్తున్నాను సార్, స్నానం ఓన్లీ అవుట్ సైడ్, మరి ఇన్సైడ్ ఏంటి అంటే మనం అలా ఇన్సైడ్ ని కేర్ తీసుకోవడానికి పూర్వం చాలా వరకు ప్రొడక్ట్స్ వాడేవారు, వాడించేవారు, ఆముదం వాడటం అలాంటివన్నీ చేసేవారు. కానీ అలాంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇప్పుడు ఫైబర్ కంటెంట్ లేదు బాడీలో, మల్టీ విటమిన్స్ లేవు, మినరల్స్ లేవు. అవన్నీ ఈ యొక్క అలోవెరా ద్వారా వస్తుంది. ఎందుకంటే అలోవెరా, ఆమ్లా, తులసి, జింజర్ ఈ బేస్ మీద ఉంది. ఇవి చాలా మంది కాన్స్టిట్యూషన్ ప్రాబ్లము, జాయింట్ పెయిన్స్, సయాటికా పెయిన్స్ ఇలాంటి వాళ్ళకి మోషన్ ఫ్రీ అవ్వకపోయినా ఇవి అందరికీ కూడా చాలా వండర్ఫుల్ గా యూజ్ అవుతుంది ఈ అలోవెరా జ్యూస్. అలాగా దీనికి కూడా డెమోస్ ఉన్నాయి మీకు. నెక్స్ట్ నేను చూపించే దాంట్లో ఫైనల్ ప్రోడక్ట్ అంటే మేజర్ గా హైయెస్ట్ సేల్స్ ప్రోడక్ట్ ఉన్న ప్రోడక్ట్లు మాత్రమే చూపిస్తుంది కొన్ని. దీంతో పాటు 300+ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది 100% ప్రతి ఒక్క పర్సన్ కూడా చూసుకోవాల్సింది ఏంటంటే బయో ఎనర్జీ మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్. ఈ మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇప్పుడు ఉన్న నవ్ డేస్ 100% వాడాలి, కొనాలి, వాడాలి. కంపెనీలో ఎన్నైతే మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ మేమైతే మార్చాం. ఇప్పుడు వరకు అలా మార్చుకుంటూ వచ్చింది, ప్రతిసారి మార్చుకుంటూ వచ్చాం. ఎందుకు అంటే ఇది దాని యొక్క ఇంపాక్ట్ అలాంటిది, చాలా వండర్ఫుల్ గా మనకి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే రేడియేషన్ ఇప్పుడు మొబైల్ వాడకుండా ఎవరు లేరు. ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ చేత్తో పట్టుకోవచ్చు, లేదా ఆపోజిట్ లో పెట్టుకోవచ్చు, లేదా పాకెట్ లో పెట్టుకోవచ్చు, లేకపోతే జర్నీ చేస్తున్నప్పుడు ఏదైనా ఎలాగైనా జరగచ్చు పట్టుకోవడానికి. అంత రేడియేషన్ బాడీకి వెళ్తుందంటే మనం తట్టుకునే క్యాపబిలిటీ ఏమీ లేవు. మనం ఆల్రెడీ మూవీస్ చూసాం కదా, రోబో మూవీలో మొబైల్ వల్ల ఎంత రేడియేషన్ వస్తుందని కూడా మనకు తెలుసు. అలాంటి రేడియేషన్ కంట్రోల్ చేయడానికి, నెక్స్ట్ మన బ్లడ్ సర్క్యులేషన్ చేయడానికి, ఇమ్యూనిటీ పవర్ కి, అన్నిటికీ ఈ యొక్క బ్రాస్లెట్ అయితే చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది. దీనికి కూడా వండర్ఫుల్ డెమోస్ ఉన్నాయి. మీకు లైవ్ లో మాత్రమే డెమోస్ అవుతాయి. ఇప్పుడు జూమ్ లో నేను చేయాలంటే ఏం చేయలేను. బట్ ఈ డెమోస్ అన్ని మాక్సిమం లైవ్ కే ప్రిఫరెన్స్ ఉంటాయి. ఎందుకంటే లైవ్ లో అంత ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఇప్పుడు వరకు విన్నారు కదా, చూసారు కదా సార్. ఇప్పుడు వరకు ఎవరైతే చూస్తున్నారో సార్, ఈ బాలి ట్రిప్ ఎంతమందికి వెళ్ళారు ఒకసారి మెసేజ్ పెట్టండి. బాలి ట్రిప్ మీలో ఎవరైనా బాలి అంటే ఫారెన్ ట్రిప్ లో బాలి వెళ్ళి ఉంటాయి, ఒకసారి మెసేజ్ పెట్టే ఛాన్స్ తీసుకోండి. మాక్సిమం ఫ్యూ పీపుల్ ఉండొచ్చు మేబీ. నాకైతే ఆల్రెడీ వచ్చింది, బట్ అవకాశం ఏంటి వచ్చింది, బట్ అవకాశం టైంలో కోవిడ్ వచ్చింది. ఓకేనా, కంపెనీ ఏం చేసింది అంటే కోవిడ్ వస్తే ఏం చేస్తుంది, చాలా కంపెనీలు ఉన్నాయండి ఇప్పుడు, చాలా బయట ఫారెన్ వెళ్ళాలి, తీసుకువెళ్ళాలంటే ఇన్సూరెన్స్ సెక్టర్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి, లేకపోతే మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి, మెడికల్ కంపెనీస్ ఉన్నాయి, ఫారెన్స్ అందరూ తీసుకెళ్తున్నారు. కానీ అదే టైంలో కోవిడ్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది అంటే ఆ కంపెనీ అది లేపేసే ఛాన్స్ తీసుకుంది. అంటే లేపేయడం అంటే మీన్స్ ఆ ట్రిప్ లేపేసే ఛాన్స్. కానీ ఈ బాలి 2020లో నాకు ఎలిజిబిలిటీ వచ్చింది, దానికి 50,000 నా అకౌంట్లో వేసిందండి. ఎంతమంది అంటే అబోవ్ 400 నుంచి 500+ పీపుల్ బాలీకి అచీవ్ అయ్యారు. వాళ్ళందరికీ 50,000 చొప్పున అకౌంట్లో ట్రిప్ అయితే వేసింది అమౌంట్. నేను ఆ టైంలో ఎలిజిబిలిటీ అయ్యాను. ఆ ఆ ట్రిప్కి నేనైతే ఎలిజిబుల్ అయ్యాను. నేను వెళ్ళే సిచ్యువేషన్ నేను కూడా తీసుకోలేకపోయాను. వెళ్ళే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, ఎస్ అంటే ఎవరు పెట్టలేదు, అంటే నో అని పెట్టారు, కానీ పర్వాలేదు. కానీ ఇది వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో పెట్టండి మెసేజ్. సార్ నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఏం సార్ వెళ్ళాలనుకోవట్లేదా? 350 నో అంటే వెళ్ళాలనుకోవట్లేదు అనుకోండి, నో పెట్టేసరి పర్వాలేదు. వెళ్ళాలనుకుంటే మాత్రం మెసేజ్ పెట్టండి. ఎన్నన్నది కౌంటింగ్ వస్తుంది మనకి. ఓకే, వెళ్ళాలి ఆశ ఉంది, అదే ఇది ఏది అనుకుంటే సార్. ఒక ఫారెన్ ట్రిప్, నేను 13 సంవత్సరాల జాబ్ లో మొత్తం ఫారెన్ ట్రిప్స్ చాలా వెళ్ళానండి.
ఫారెన్ ట్రిప్స్ అంటే నాకు ఇండియాలో ఇచ్చారు ఫారెన్ ట్రిప్స్ అన్ని. అంటే కంపెనీ వేరే కంట్రీలో ఉండేది, నాకు ఇండియాలో కంపెనీ కాబట్టి నాకు ఫారెన్ ట్రిప్ ఇండియాలో ఇచ్చింది. ఎగ్జాంపుల్ అది ఫారెన్ ఏంటంటే, నేను రాజమండ్రిలో ఒక మంచి ప్లేస్ ఉంది, మారేడుమిల్లి అవ్వచ్చు, వైజాగ్ లో మంచి ప్లేస్ ఉంది, అరకు అవ్వచ్చు. ఇలాంటి ప్లేసెస్ లో మాత్రమే నేను ట్రిప్ వెళ్ళాను ఇప్పుడు వరకు. నా ఎంటైర్ ఆ 13 సంవత్సరాలు వన్ టైం కూడా నేను వెళ్ళిన సిచ్యువేషన్ అయితే లేదు. ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళు చాలా మంది ఉండే వెళ్ళిపోతారు సరే. అలాంటిది ఈ కంపెనీలో నేను ఆల్రెడీ 3 టైమ్స్ ఫారెన్ ట్రిప్స్ అచీవ్ అయ్యాను. అందులో 2 టైమ్స్ మాత్రం నేను వెళ్ళొచ్చాను. పటాయా, బ్యాంకాక్ పటాయా ఏదైతే ఉందో, నెక్స్ట్ చాలా ఎంజాయ్ చేసాం బ్యాంకాక్ పటాయాలో. ఇంకా చాలా మంది వేరే వేరే చెప్తాం. ఓకే, ఎంజాయ్మెంట్ లో మాత్రం మరి అది తిరిగిలేని ప్లేస్ అక్కడ. రెండోది దుబాయ్ కూడా వెళ్ళాం రీసెంట్లీ. అంటే ఆ రెండు కూడా నాకు ఒక వండర్ఫుల్ మెమొరబుల్. అది విత్ ఐఎంసి ద్వారా అవకాశం వచ్చింది నాకు. స్పెషల్లీ థ్యాంక్ యూ టు ఐఎంసి. నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి, నా టీమ్ మెంబర్స్ కి. ఓకే, ఇక్కడ ట్రిప్ టు బాలి అంటే ఎగ్జాంపుల్, మీలో ఎవరైతే ఉన్నారో 61 పీపుల్ మాత్రమే పెట్టారు మెసేజ్. ఓకే, సూపర్. మీ అందరికీ కూడా ఒక గ్రేట్ న్యూస్, గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైతే పెట్టారో వాళ్ళకే. పెట్టలేని వాళ్ళు, పెట్టడం రాలేని వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళకి కూడా. ఓకేనా? పెట్టడం వచ్చి కూడా పెట్టలేదు అనుకోండి, వాళ్ళకి కాదు. ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా? పెట్టడం వచ్చి పెట్టలేకపోయాం అనుకోండి, వాళ్ళకైతే కాదు. ఈ ఫారెన్ ట్రిప్ ఫర్ ఆల్ వెళ్ళే ఛాన్స్ అయితే ఒక వండర్ఫుల్ ఫారెన్ ట్రిప్ ఇది. అంటే కంపెనీ ఒక గ్రోత్, అంటే మన ఒక బిజినెస్ గ్రోత్ ని పెంచడానికి ఇది ఆ ఒక మంచి ట్రిప్ అయితే కంపెనీ అయితే అనౌన్స్ చేసింది. దీనికి 100% మన యాక్సెప్టబిలిటీ ఏంటంటే, మీ టీం నుంచి ఎంతమంది వస్తారో పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు వస్తున్నారా లేదా, ఎస్, అంతే కదా. ఫస్ట్ మీరు వస్తున్నారా లేదా నువ్వు ఎస్ పెట్టి, తర్వాత మీ టీంని ప్రమోట్ చేసే ఛాన్స్ తీసుకోవాలి. సార్ నేను ఎలా చెప్తాను ఫారెన్ ట్రిప్ గురించి, అంతే కదా సార్. అలా ఛాన్స్ అయితే తీసుకోవద్దు. పెరిగే ఛాన్స్ మాక్సిమం నేనైతే అది చెప్పే వరకు మీరు పెడుతూ ఉండే ఛాన్స్ తీసుకోండి. ఇది సింపుల్ క్రైటీరియా. ఇదే ఫైనల్ మంత్, మార్చ్ ఇయర్ క్లోజింగ్ కి. ఈ ట్రిప్ నెక్స్ట్ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్, అంటే మీనింగ్ ఏంటి, ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే రేపు రాబోయే ఏప్రిల్ మంత్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రిప్ కోసం. సార్ ఇప్పుడే ఎందుకు చెప్తున్నారంటే, ఫైనల్ మంత్ అని చెప్పాను కదా, మార్చ్ మంత్ లో మీరు ఒక అద్భుతం చేయాలి. ఆ అద్భుతం పేరు ఏంటంటే, అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా, మీరు బిలో సిల్వర్ స్టార్ లో ఉంటే స్టార్ట్ చేయండి సిల్వర్ స్టార్. ఈ మంత్ లో స్టార్ట్ చేయండి సిల్వర్ స్టార్. వాళ్ళకి ఒక బ్రహ్మాండమైన ఆఫర్ అయితే ఉంది. ఒకవేళ మీకు సిల్వర్ అవ్వలేదు అనుకోండి సార్, ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళకి కూడా ఉంది. ఆ రెండు క్రిటీరియా చెప్పే ఛాన్స్ ఒక 2-3 మినిట్స్ తీసుకుంటాను. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఆప్షన్ నెంబర్ 1, ప్రతి ఒక్క సూపర్ స్టార్. అంటే ఆప్షన్ నెంబర్ 1 అండి, కంపెనీ 2 ఆప్షన్లు అయితే ఇచ్చింది. ఎలిజిబిలిటీ మీది, చాయిస్ మీరు ఎలా అవుతారు అన్నది మీది. ఆల్రెడీ మార్చ్ లో సిల్వర్ అయిపోయారు అనుకోండి, ఎవరైతే అవ్వలేదో వాళ్ళు అయిపోయారు అనుకోండి, నో ఇష్యూ. అవ్వలేదు అనుకోండి, వాళ్ళకి కూడా ప్రాబ్లం లేదు. అవ్వలేని వాళ్ళ కోసం, ఒకవేళ సూపర్ స్టార్ అండ్ బిలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఏంటంటే, కంపెనీ చైర్మన్ స్టార్ అవ్వండి. ఎప్పుడు అంటే ఏప్రిల్ 1 నుంచి 31 మార్చ్ 2025. మార్చ్ 2025 అంటే సారీ 2026. నెక్స్ట్ ఇయర్ 26 వరకు ఈ ఆఫర్ అయితే ఇచ్చింది. ఈ ఇయర్ మొత్తంలో ఎప్పుడైనా 3 మంత్స్ లో, అంటే 3 మంత్స్ కంటిన్యూగా చైర్మన్ అయ్యే ఛాన్స్ తీసుకోండి. మీకు చైర్మన్ అయ్యి 3 మంత్స్ మెయింటైన్ చేసేలాగా, చైర్మన్ అయ్యి 2 మంత్స్ ఎక్స్ట్రాగా మెయింటైన్ చేస్తే, ఈ మంత్ చైర్మన్ అయ్యాను, నెక్స్ట్ మంత్ మెయింటైన్ 3 మంత్స్ చేయగలిగితే వాళ్ళకి బాలి ట్రిప్ అయితే వస్తుంది. ఎవరికి, కొత్తగా ఎవరైతే లాగిన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆఫర్ అయితే ఉంది. నేను ఇందాక నుంచి ఒక పాయింట్ చెప్పాను కదా, మార్చ్ మాత్రమే మీకు ఆఫర్ అని. అది ఏంటంటే, సిల్వర్ ఆల్రెడీ ఎవరైతే అయ్యారో సెకండ్ ఆప్షన్. సిల్వర్ ఎవరైతే అయ్యారో హైయెస్ట్ లెవెల్ సిల్వర్ అయ్యి ఉండాలి. ఫినాన్షియల్ ఇయర్ అంటే ఈ రోజు, ఈ మంత్ 2025 లో మార్చ్ ఫినాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కదా, అందరికీ తెలుసు కదా, అకౌంటింగ్ సిస్టమ్ అంతా మార్చ్ ఫినాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కాబట్టి 2025 లోపు మీరు సిల్వర్ అయ్యి ఉన్నారు అనుకోండి, వాళ్ళందరూ కూడా సిల్వర్ ఏప్రిల్ నుంచి సిల్వర్ అండ్ అబోవ్ లెవెల్ మెయింటైన్ చేస్తూ సైడ్ వాల్యూమ్ అని ఒకటి ఉంటుంది. మీకు ఎవరైతే సూపర్ స్టార్ ఉన్నారో ఆ సూపర్ స్టార్ లైన్ క్వాలిఫై అవుతూ సైడ్ లైన్స్ చాలా ఉంటాయి. మీకు ఎన్ని లైన్స్ ఉన్నాయో, 5, 4, 6, 10, 2, 3, ఎన్ని ఉంటాయి అన్ని, ఆ సైడ్ లైన్స్ అన్ని కలిపి మీ పర్సనల్ బీబీతో కలిపి
మీ పర్సనల్ బీవీ చాలా ఇంపార్టెంట్ అండి. అది మీరు 1000 చేస్తారా, లేకపోతే 5000 చేస్తారా, 50,000 చేస్తారా, మీ చాయిస్. కానీ మీ పర్సనల్ బీవీ కూడా చాలా ఇంపార్టెంట్. అలా ఎవరైతే చేస్తారో 3 lakhs 3 lakhs పీజీ బీవీ సైడ్ వాల్యూమ్ ఉండాలి. సైడ్ వాల్యూమ్ అది ఉండే ఛాన్స్ తీసుకోగలిగితే, అంటే సైడ్ వాల్యూమ్ అంటే లీడర్షిప్ క్వాలిటీ మీద ఏదైతే ఉందో అది క్వాలిఫై అయిన వాళ్ళు తీసుకోగలిగిన వాళ్ళకి ఈ ఒక వాలిటీకి వస్తుంది సార్. ఎంత మంచి ఆఫర్ని మనం యూజ్ చేసే చాయిస్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా. ఓకే, అది చేయాలి అంటే ఫస్ట్ తీసుకోవాలి అంటే ఫస్ట్ మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా. దానికి బిజినెస్ పొటెన్షియాలిటీ ఏంటన్నది ఒక నాకున్న టైంలో నేను చెప్పే ఛాన్స్ తీసుకుంటాను. 1100 పర్సనల్ బిజినెస్ వాల్యూమ్ నుంచి ప్రతి ఒక్క పర్సన్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళు పర్సనల్ బీవీ 5000 వరకు తీసుకునే వాళ్ళకి, అంటే 5000 ఎందుకు పెట్టానన్నది మీకు నెక్స్ట్ ఇయర్ లాంచింగ్ లో తెలుస్తాయి. ఎందుకంటే 4100 వరకు బీవీస్ కి ఆఫర్స్ పెట్టారు. అందుకే 1100 బీవీ నుంచి 5000 బీవీ చేసే వాళ్ళకి ఒక మంచి పొటెన్షియల్ ఇన్కమ్ సోర్స్ కి వెళ్ళే చాయిస్ ఉంది. ప్రతి ఒక్కరికి ఇదే నేర్పించండి సార్. మినిమం 1100 బీవీ చేస్తూ మాక్సిమం 5000 బీవీ వరకు చేసే వాళ్ళకి ఒక వండర్ఫుల్ అద్భుతమైన ఇన్కమ్ పొటెన్షియల్ ఉంది, ఆఫర్స్ ఉన్నాయి. అవన్నీ మనం ఫస్ట్ చేసి మనం చెప్పాలి. నేనే 100 బీవీఓ 2 బీవీ 200 బీవీఓ పేస్ట్ సోపో వాడేస్తాను. అవతల వాళ్ళు కొనిమంటే ఎక్కడ కొంటారు? మన టీంలో ఉన్న వాళ్ళు. ఏం సార్ అవుతుందా? అయ్యే ఛాన్స్ ఉందా? 50% కాదండి, 1% కూడా ఛాన్స్ ఉండదు. అందుకోసం మనం ఈ ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్క పర్సన్ ఫస్ట్ నేను, తర్వాతే నా టీం. నా నేను కాకుండా నా టీం అన్నది ఛాన్సే లేదు. నేను కాకుండా పైన ఉండదు, నేను కాకుండా కింద ఉండదు. అవునా కాదు సార్? నేను పైన అంటే టీ షర్ట్, కింద అంటే ప్యాంటు గురించి మాట్లాడట్లేదు. అప్లైంటర్ ఉండరు, డౌన్లైంటర్ ఉండరు. ఒకసారి ఆలోచించండి. మనం లేకుండా ఏది జరగదు. అందుకే ఫస్ట్ పర్సనల్ బీవీ మనం చేయాలి. ఆ తర్వాత దాన్ని ప్రమోట్ చేసే ఛాన్స్ తీసుకోవాలి. చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి చాయిస్ ఉంటుంది. దానికి చాలా వరకు సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. మీకు ఈ రోజు మార్నింగ్ జూమ్ లో డైలీ చూస్తుంటే చాలా మంది లీడర్స్, సక్సెస్ఫుల్ లీడర్స్ అందరూ కూడా స్పీకింగ్ ఇస్తున్నారు, పోస్ట్ చేస్తున్నారు, లేకపోతే టెస్ట్ మోనీస్ చెప్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. అలాంటివన్నీ 100% మనకి వచ్చే ఛాన్స్ తీసుకోవాలి. సక్సెస్ స్టోరీస్ అండ్ టెస్ట్ మోనీస్ అవి కొన్ని మేము చూపించే ఛాన్స్ తీసుకోవాలి. నేను ఢిల్లీలో 2020లోనండి, కోవిడ్ తర్వాత, ఇది ఆంధ్ర అండ్ ఒడిస్సా వాళ్ళు టూ వాళ్ళు మాత్రం ఉన్నారు. మనకు తెలుసు కదా, ఇప్పుడు ఎవరైతే మార్నింగ్ సెక్షన్ మనకి స్టార్ట్ చేశారో అఖ్తర్ సార్, డాక్టర్ అఖ్తర్ గారు మనకి, ఆయన పక్కన అజామాన్ గారు, ఇద్దరు కూడా చాలా వండర్ఫుల్ లీడర్స్. పర్ మంత్ 10 to 15 lakhs అబౌవ్. నాకు అక్కడ చైర్మన్ సెలబ్రేషన్ జరిగింది. నాకు చాలా హ్యాపీ. అంటే ఎక్కడ అండి? వైజాగ్లోనా, అమలాపురంలోనా, కాకినాడలో అంటే కాదు, ఢిల్లీలో. ఇది ఢిల్లీ ఈవెంట్ లో నాకైతే జరిగింది. అప్పుడు లిమిటెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి నాకు అవకాశం వచ్చింది. తక్కువ పీపుల్ లో ఒక మంచి పిక్చర్ అయితే ఇది ఎప్పటికీ తీసుకోలేను. ఇలాంటి పిక్చర్ నాకు దొరకదు. ఇప్పుడు ఎవరికీ దొరకవండి. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ నుంచి చాలా మంది రెగ్యులర్ గా వెళ్తున్నారు, చూస్తున్నారు. అలాగా నెక్స్ట్ నా టీం అంబాసిడర్స్ ఎవరైతే అయ్యామో అప్పుడు నా టీము వైజాగ్ లో సెలబ్రేషన్ చేశారు. ఇంకా చాలా పిక్స్ అయితే ఉన్నాయి, బట్ నేను నిన్న తయారు చేసినప్పుడు ఇది పెట్టాను. అలాగే ఎవరైతే చూస్తున్నారో టెస్ట్ మనీస్, అవి సక్సెస్ స్టోరీస్ లో కొన్ని పిక్స్. టెస్ట్ మనీస్ చూసాం అనుకోండి, ఎగ్జాంపుల్ మనం వాడే దాంట్లో స్కిన్ మీద రకరకాల డిసీజ్ మీద ఫైట్ చేస్తున్న వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి చాలా మంది ఉన్నారు. అందులో చాలా మందికి రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ వాడి రిజల్ట్ వచ్చి టెస్ట్ మనీస్ మన కంపెనీలో స్కిన్ మీద అయితే ఎన్ని లాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టినా, ఎంతమంది డెర్మటాలజిస్ట్ ని చూపించినా జరగలేనివన్నీ కూడా దీని మీద అయితే జరిగాయి. ఓకే, అలాగా ఇప్పుడు రాబోయే వండర్ఫుల్ వండర్ఫుల్ లాంచింగ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఏంటంటే మన వెయిట్ మేనేజ్మెంట్ మీద. సార్ లావు ఉన్నారు, సన్నం అవ్వాలి, సన్నం ఉన్నారు, లావు అవ్వాలి, లేదా మెయింటైన్ చేయాలి. చాలా మంది అనుకుంటారు వెయిట్ లాస్ కోసమే అనుకుంటారు ప్రొడక్ట్. ఫ్రెండ్స్, మన కంపెనీ లాంచ్ చేసిన ప్రోడక్ట్ వెయిట్ మేనేజ్మెంట్ లాసా, గెయినా, లేకపోతే మేనేజ్ చేయడానిక, ఈ మూడింటికి ఉపయోగపడుతుంది. ఒక్కదాని మీద డిపెండ్ అయ్యి ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయలేదు. మన కంపెనీ ఎండి గారు, ఇప్పుడు నాకే ఏదైతే అనిపించింది అంటే చాలా ప్రౌడ్ అనిపించింది. ప్రౌడ్ ఎలా? మీకు అనిపిస్తుంటది కదా. చాలా కంపెనీస్ చూసాము,
చాలా కంపెనీస్ లో వాళ్ళ ఎండీస్ వాడుతున్నారా లేదా అనేది సెకండ్ ఆప్షన్. ఎప్పుడు వాడతారు అంటే చాలా మంది కొంతమంది మీద ప్రయోగాలు చేసేసి వాళ్ళు అవుతుందో లేదో చూసిన తర్వాత వాడే వాళ్ళు చాలా మంది కంపెనీలు అయితే చూసాం. బట్ మనది ఇంకా లాంచింగ్ అవ్వక ముందే అరౌండ్ 45 days బిఫోర్, దానికి ముందు మనకి R&D డిపార్ట్మెంట్ కొన్ని 1 year 2 years అనేది స్పాన్ ఆఫ్. లాస్ట్ ఇయర్ నేను దుబాయ్ వెళ్ళినప్పుడు చూసాం. లాస్ట్ ఇయర్ దుబాయ్ వెళ్ళినప్పుడు ఇవి షాషిక్స్ అయితే ఇచ్చారు అక్టోబర్లో. మేము డ్రింక్ చేసాం. దానికి ముందు ఇంకొంత వరకు ప్రాక్టీస్ జరిగి ఉంటుంది కదా. అలాగా 45 days ఆయన యూజ్ చేసిన ప్రోడక్ట్ యూజ్ చేసి 8 kgs లాస్ అయిన తర్వాత మనకి ఈ యొక్క వీడియోని కూడా లాంచ్ చేశారు. చాలా మందికి వీడియో అయితే వచ్చి ఉంటుంది మాక్సిమం. చూడండి, ఇది ఒక వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఇలాంటి టెస్ట్ మనీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క టెస్ట్ మనీ ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో వెయిట్ మేనేజ్మెంట్ మీద టెస్ట్ మనీ కొన్ని లాక్స్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు, కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ బిజినెస్ చేస్తున్నారు. ఓన్లీ ఇండియా ఒకటే కాదండి, టోటల్ అరౌండ్ ఎన్ని వరల్డ్ మొత్తంలో కూడా యూజ్ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ కంపెనీస్ కూడా ఉన్నాయి ప్రోటీన్ బేస్ మీద, చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. వాళ్ళు సెర్చ్ చేస్తే టోటల్ యుఎస్ లోని అన్నిట్లో మంచి మంచి బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే వెయిట్ మేనేజ్మెంట్ అంత ప్రయారిటీ ఉంది. హైయెస్ట్ టాప్ కి వెళ్ళే ఛాన్సెస్ కూడా మనకి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఎంపవర్ మార్నింగ్ ఎనర్జీ డే ఏదైతే 6 AM లో మార్నింగ్ సెక్షన్ మనం ఎవరైతే చూస్తున్నామో ప్రతి ఒక్కరికి కూడా మనం ఎవరైతే డైలీ బేస్ లో మనం టీంని పెంచుకుంటూ వెళ్ళగలిగితే, టీంని పెంచుకుని వెళ్ళగలిగే ఛాన్స్ తీసుకోగలిగితే మనం చాలా వండర్ఫుల్ గా ముందుకెళ్లే సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క పర్సన్ కి కూడా నేను చెప్పేది ఏంటంటే అవకాశం తీసుకొని టీంని పెంచుకొని ఈ మార్నింగ్ సెక్షన్స్. సార్ మనం ఈ మార్నింగ్ సెక్షన్ లో చాలా వరకు లెర్నింగ్ మాత్రమే మార్నింగ్ సెక్షన్. సార్ ఎర్నింగ్ మార్నింగ్ సెక్షన్ కాదు. ఇది మాత్రం మీరు బ్లైండ్ గా మైండ్ లో పెట్టేసుకోవాలి. చాలా మంది సార్ నేను జూమ్ లో చూస్తున్నాను వింటున్నాను, చూస్తే లెర్నింగ్, చూసింది చేస్తేనే ఎర్నింగ్. కానీ మనం ఏం చేస్తారు చాలా మంది, సార్ మార్నింగ్ లాగిన్ అవ్వమన్నారు కదా లాగిన్ అయ్యాను, చేయమన్నారు కదా చేశాను. ఇప్పుడు మీరు అలాంటి ప్రయారిటీ తీసుకోగలిగితే అవకాశం తీసుకొని మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. అవకాశం తీసుకొని చాయిస్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరైతే చూస్తున్నారో అలాగా మనం ఈ మార్నింగ్ సెక్షన్ ముందుకు వెళ్ళాలి అంటే మీరు పర్సనల్ వ్యూ మీద మాత్రం చాలా చాలా యూజర్స్ గా తయారైపోవాలి. ప్రతి ఒక్కరు 1100 మినిమం కండిషన్ పెట్టారు అనుకోండి, 500 కెపాసిటీని పెంచాల్సిన అవసరం లేదు సార్. మార్నింగ్ 1100 బీబీ ఎవరైతే చేశారో వాళ్ళే జూమ్ లో లాగిన్ అయ్యే ఛాన్స్ ఇచ్చారు అనుకోండి, కండిషన్ నెంబర్ 1. అప్పుడు ఏం చేస్తారు, ఎక్కువ పెరగవసరం లేదు, ఆ 500 మళ్ళీ వస్తారు కొత్తగా. ప్లీజ్ ఎవరైతే ఉన్నారో 1100 మీద పొటెన్షియాలిటీ ఇవ్వండి ప్రతి ఒక్క మీ టీం మెంబర్ కి. దానికి మీకంటూ లిస్ట్ ఉండాలి. నేను కొన్ని ఎగ్జాంపుల్ గా కొన్ని చెప్తాను. మన నెట్వర్క్ ఎంత తక్కువ ఉన్నది అంటే మన లిస్ట్ అంత తక్కువ ఉంటుంది, మన నెట్వర్క్ ఎంత ఎక్కువ ఉన్నది అంటే లిస్ట్ అంత పెద్దది ఉంటుంది. అందుకే మోర్ నెట్వర్క్ కావాలంటే పెద్ద లిస్ట్ అయితే ఉండే ఛాన్స్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సింపుల్ గా ఫంక్షన్స్ కి వెళ్తుంటాం మనం, మ్యారేజ్ కి వెళ్తుంటాం, కానీ వాళ్ళందరూ పిలిచిన వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తుంటారు కదా. కనిపించే ప్రతి ఒక్క పర్సన్ కి కూడా మనం ఏంటి హాయ్ రా బాయ్ రా అనేసి మాట్లాడుతుంటాం. కానీ మనకు కనిపించేవాడు ఓకే, కానీ పిలిచేవాడు ఉంటాడు కదా, ఎవరైతే ఫంక్షన్ పెట్టాడో ఆయన లిస్ట్ అంటూ రాకుండా అందరినీ పిలవరు కదండి. ఒక్క పర్సన్ ఎవరైనా మిస్ అయితే తర్వాత ఆయనకి ఉంటుంది ఫుల్ గా అక్షింతలు పడుతుంటాయి కదా. అందుకే జాగ్రత్తగా లిస్ట్ ప్రిపేర్ అనేది చాలా వరకు చేస్తుంటారు. అలాగా ప్రతి ఒక్కరు లిస్ట్ అయితే మాక్సిమం యూజ్ చేయండి. మన సర్కిల్ ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడానికి ఒక 4 కేటగిరీ లిస్ట్ అయితే ఉంది: హాట్ మార్కెట్, వామ్ మార్కెట్, కోల్డ్ మార్కెట్, ఫ్రెష్ మార్కెట్. సార్ హాట్ మార్కెట్ అంటే ఎగ్జాంపుల్ చూస్తే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను మనకి ఎవరైతే బాగా లైక్ చేస్తుంటారో, మనం అంటే ఎవరైతే ఇష్టం ఉన్నారో వాళ్ళందరూ హాట్ మార్కెట్ లో వస్తారు. బాగా తెలిసిన క్లోజ్ పీపుల్ అన్నమాట ఈ హాట్ మార్కెట్. అలాగే వామ్ మార్కెట్ అంటే మనకి తెలుసు, అప్పుడప్పుడు కలుస్తుంటారు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తే హాయ్ బాయ్ చెప్తుంటారు. అలాంటి పర్సన్స్ అందరూ నియర్ బై కాలేజ్ క్లాస్మేట్స్ ఉంటుంటారు, వాళ్ళు అప్పుడప్పుడు కలుస్తుంటారు కదా, వాళ్ళందరూ కూడా వామ్ మార్కెట్ వస్తుంది. అలాగే కోల్డ్ మార్కెట్ అంటే ఎగ్జాంపుల్ చూస్తే మనకి రెగ్యులర్ గా మనం వెజిటేబుల్ షాప్స్ వెళ్తాము, మనం అంటే మన పేరు తెలుసు కానీ మనకు వాళ్ళు తెలియకపోవచ్చు, మనకు వాళ్ళు తెలుసు, అలాంటి వాళ్ళు కూడా కేటగిరీ ఉంటారు. ఇది కోల్డ్ మార్కెట్. ఇలాగా
మనం ఈ మార్కెట్స్ ని బేస్ చేసుకొని బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది. ఫ్రెష్ మార్కెట్ అంటే నాకు ఒక ఫ్రెష్ మార్కెట్ ద్వారా 500+ టీమ్ వచ్చి ఫ్రెష్ మార్కెట్ ని తక్కువ అంచనా వేయకూడదు. కానీ ఇది లాస్ట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఫస్ట్ మనకి రిలేటెడ్ వాళ్ళకి చెప్పేసి తర్వాత మాత్రమే ఈ ఫ్రెష్ మార్కెట్ కి వెళ్ళే ఛాన్స్ తీసుకోవాలి. ఈ ఫ్రెష్ మార్కెట్ కి వెళ్ళే ఛాన్స్ తీసుకోవట్లేదు. ఈ రోజు కొత్తగా జర్నీ చేస్తుంటే ఒక పరిచయం అయ్యాడు పర్సన్, అప్పుడు మాట్లాడతాం. తెలియకుండా మాట్లాడలేం కదా. తెలియకుండా మాట్లాడాలంటే కొన్ని కొన్ని క్రిటిక్స్ వాడుకోవాలి. మార్కెటింగ్ క్రిటిక్స్ చాలా ఉంటాయండి. నెక్స్ట్ యాక్టివిటీ ఏవైతే ఉన్నాయో మనకి హాటా వామా కోల్డా ఫ్రెష్ మార్కెట్ తెలియాలి తెలుసుకోవాలంటే మనకి నేము ఫోన్ నెంబరు ఏజ్ రిలేషన్ వాళ్ళు చేసే జాబ్ క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళు ఏ మార్కెట్ టైప్ లో ఉన్నారు చూడండి. ప్రతి ఒక్కరు లిస్ట్ రాస్తుంటారు. లిస్ట్ రాసిన దాంట్లో ఇందులో కూడా చాలా చాలా తీసుకోవాలి. జాబ్ చేసే వాళ్ళకి ఎగ్జాంపుల్ నేను 10 o'clock 11 o'clock కాల్ చేస్తున్నాను అనుకోండి, ఒక్కరు లిఫ్ట్ చేయరు. ఆ కేటగిరీ మనకు తెలియాలి. మనం కొట్టేస్తుంటాం, ఫోన్ లిస్ట్ ఉంది ఫోటో ఫోన్ కొట్టేస్తాం. కానీ ఆ కేటగిరీ తెలిసింది అనుకోండి 100% ఈయన జాబ్కి వెళ్తాడు కదా, ఈయనకి 8 o'clock 9 o'clock చేస్తే ఆయన రెస్పాండ్ అవుతాడు. లేకపోతే నేను ఫోన్ చేస్తాను, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. తప్పు ఎవరిది, మిస్టేక్ ఎవరిదంటే మంది. ఎవరు లిస్ట్ రాసి పర్ఫెక్ట్ గా ఫాలోఅప్ చేసే టైం తెలియని వాళ్ళు. ఇప్పుడు బిజినెస్ పీపుల్ ఉన్నారు. ఎగ్జాంపుల్ ఎవరో కనిపిస్తున్నారు బిజినెస్, వాళ్ళ కిరాణా షాపు లేకపోతే పాన్ షాపు లేకపోతే ఏదైనా షాప్స్ ఉన్నాయి. వాళ్ళు ఏ టైం అయినా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉంటది మొబైల్, వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలాగా మనం అవకాశం తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ వాళ్ళకి హాబీస్ ఏంటి, వాళ్ళకి ఏమైనా యాక్టివిటీస్ ఏమైనా చేస్తుంటారు అవి కూడా తెలుసుకుని చాయిస్ తీసుకోండి. లేకపోతే వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ఆయనే డిసిషన్ తీసుకోగలరా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా డిసిషన్ తీసుకోగలరా రాసుకోగలిగితే మనకి ముందుకు వెళ్ళడానికి. ఇప్పుడు వాళ్ళ ఎగ్జాంపుల్ ఒక హౌస్ లో లేడీకి చెప్తున్నాం, ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ జెంట్స్ చూస్తుంటారు. అప్పుడు ఆ లేడీస్ చెప్పినా యూజ్ లేదు. అవునా కదా. ఒక ఫ్యామిలీలో ఆయనే చేస్తున్నారు, రెస్పాన్సిబిలిటీ ఆయనదే. అప్పుడు ఆయనకి కూడా ఛాన్స్ తీసుకోవచ్చు డిసిషన్ మేకింగ్. సార్ స్టార్ట్ చేయండి సార్, ప్రాబ్లం నేను వాడతాను. ఇంకొక ఫ్యామిలీ ఉన్నారు, వైఫ్ ఉంటుంది, అక్కడ హస్బెండ్ చెప్తే యూజ్ లేదు. అలాగా ఎవరు డిసిషన్ మేకింగ్ చేస్తున్నారని కూడా మనం క్యాపబిలిటీ తీసుకోగలిగితే వండర్ఫుల్ గా అయితే ముందు ఉంటుంది. ఈ 4 మార్కెట్లు మనం యూజ్ చేసుకునే చాయిస్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి లిస్ట్ అయితే రెడీగా ఉంది, కానీ ఇన్వైట్ చేసే పద్ధతి కొన్ని ఉన్నాయి. దానికి ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. మనం వాళ్ళతో ఎలా మాట్లాడాలి, అప్రోచ్ అవ్వాలనేది ముందుగా ప్రిపేర్ అయిపోదు మనం. అలా ప్రిపేర్ అయిన తర్వాత మాత్రమే మనం ఎవరైతే చేస్తున్నారో స్టేజ్ 2 అండి, ఐడెంటిఫై ట్రీట్స్ ప్రాస్పెక్ట్స్. వాళ్ళు ఏంటి అన్నది ఐడెంటిఫై చేసి నెక్స్ట్ వాళ్ళతో థర్డ్ పార్ట్ ఏంటంటే అపాయింట్మెంట్. ఫిక్స్డ్ అపాయింట్మెంట్ తీసుకునే చాయిస్ తీసుకోగలిగితే, అంటే సార్ నేను ఈరోజు వస్తున్నాను, మీరు ఉంటారు కదా, అది అపాయింట్మెంట్. సార్ నేను రావాలనుకుంటున్నాను అన్నది మీకే గ్యారంటీ లేదు కదా. మన అవకాశం ఉంటే అపాయింట్మెంట్ ని అలాగే ఇచ్చే ఛాన్స్ తీసుకోండి. మనం ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో మనం ప్రిపేర్ అవ్వడానికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కానీ మనకి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు చాలా మంది మంచిగా మాట్లాడుతుంటారు, ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు మాత్రం డల్ అయిపోతుంటారు. అంటే ఎనర్జీ లెవెల్స్ ఎంత వరకు డౌన్ అయితే మన మీద అంత ఇంపాక్ట్ పడుతుంది. అవతల వాళ్ళు మన మీద చూపించే అభిమానం అలా చూపిస్తారు. నెక్స్ట్ రిజెక్షన్స్ ఎవరైతే ఎక్కువ చెప్తుంటారో దాన్ని కూడా మనం యాక్సెప్టబిలిటీ చేసే ఛాన్స్ తీసుకోవాలి తప్ప ఆ రిజెక్షన్ ని మనం ఇమీడియట్ గా వాళ్ళ ముందు ప్రదర్శించే ఛాన్స్ తీసుకోకూడదు. సార్ మన కంపెనీ ఇదంటే మీ ఇష్టం సార్. మనం చాలా మంది చాలా డిఫరెంట్ గా మాట్లాడతారు. అంటే ఈ కంపెనీలో జాయిన్ అయితే ఈ కంపెనీయే గొప్ప, ఆ కంపెనీ జాయిన్ అయితే ఆ కంపెనీ గొప్ప. అంటే ఎగ్జాంపుల్ అప్పుడు చెప్పినప్పుడు రిజెక్షన్ వచ్చింది అనుకోండి, రిజెక్షన్ వచ్చినప్పుడు తట్టుకోలేరు. అలా తట్టుకునే క్యాపబిలిటీ కూడా ప్రతి ఒక్కరికి ఉండాలి. నెక్స్ట్ ఐడెంటిఫై చేయమన్నాం కదా, ప్రాస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై ట్రీట్స్. వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఒక వరల్డ్ టూర్లు లేకపోతే బయట టూర్స్ కి వెళ్ళి లేకపోతే ఎక్కువ మంది బయటకు తిరిగే వాళ్ళు అంటూలా, లేకపోతే ఫన్ అండ్ లవింగ్. అంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్లు వీటిలో అని చూస్తుంటారు కదా, ఎక్కువ యాక్టివిటీస్ పార్టిసిపేషన్ చేస్తున్నారా, లేకపోతే చాలా మంది సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తుంటారు, లేకపోతే వాళ్ళు కొంతమంది అంబిషన్ కోసం కష్టపడుతుంటారు. అలాంటి వాళ్ళు ఎలాంటి కేటగిరీ అన్నది మనం ఐడెంటిఫై చేసే ఛాన్స్ తీసుకోగలగాలి.
నెక్స్ట్ థర్డ్ ఫైనల్ ఏంటంటే అపాయింట్మెంట్. ప్రతి ఒక్క పర్సన్ కూడా అపాయింట్మెంట్ కంపల్సరీగా తీసుకోవాలి. ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు కాంప్లిమెంట్, ఆ పర్సన్ కోసం ఒక కాంప్లిమెంట్ వదిలేయాలి. నేను ఏదో అంటాను చూసారా, ఏ కాంప్లిమెంట్ అంటే కాంప్లిమెంట్. నెక్స్ట్ ఏదైతే ఈ ఇన్విటేషన్ ఇచ్చి మనం ఈ బిజినెస్ లోకి ఎంటర్ చేసి తీసుకుంటున్నామో వాళ్ళకి మొత్తం ఒకసారి ఎలాగ సబ్బు కొనాలి, పేస్టులు కొనాలి, మన ఇంట్లో కొంటున్నాం కదా అవి కొనండి ఇవి కొనండి, ఇవి మారిస్తే సరిపోతుంది, అలాంటి స్టోరీలు ఇప్పుడు కొన్ని వందల కంపెనీలు చెప్తున్నాయి కదా. ఆ వందల కంపెనీలు చెప్తున్నాయి కాబట్టి మనం ఒక క్యూరియాసిటీని పెంచాలి. ఒక మంచి వండర్ఫుల్ కంపెనీ ఉంది, దాని బేస్ మీద మీరు ఎలా చేయాలన్నది ఒక క్యూరియాసిటీ మనం పెంచి వాళ్ళు రప్పించే ఛాన్స్ తీసుకోవాలి. సార్ లైవ్, ఓన్లీ ఫర్ లైవ్ లోనే మీ సక్సెస్ ఉంటుంది తప్ప జూమ్ లో సక్సెస్ ఉండదు. జూమ్ ఓన్లీ లెర్నింగ్, నాట్ ఫర్ లెర్నింగ్. ఎర్నింగ్ కావాలంటే మీరు లైవ్ లో వర్కింగ్ చేయాలి తప్ప జూమ్ లో వర్క్ చేస్తే ఎర్నింగ్ అవ్వదు. ఇప్పుడు ఫారెన్ లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి జూమ్ చేయమంటే అవ్వదు. వాళ్ళు చూసుకుంటూ దాన్ని లైవ్ లో వాళ్ళు పార్టిసిపేషన్ చేయగలిగితే సరిపోతుంది. కమ్యూనికేట్ బెనిఫిట్స్ ఓన్లీ. మనకి మీరు వస్తే మనకి వచ్చే బెనిఫిట్స్ గురించి మాట్లాడండి. కమిట్మెంట్, కమిట్మెంట్ మీరు కంపెనీలో ఉన్న కమిట్మెంట్ గురించి మీరు ఎలా చేస్తున్నారు కమిట్మెంట్ చూపించండి. నెక్స్ట్ మనం ఏదైతే ఉన్నామో ప్రతి ఒక్కరికి కూడా రిజెక్షన్ చేసినా సరే యాక్సెప్ట్ చేసే ఛాన్స్ తీసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటంటే షో ద ప్లాన్. ప్రతి ఒక్కరికి షో ద ప్లాన్. మనకి సూపర్ స్టార్ వరకు మినిమం తెలుసు అనుకోండి, మాక్సిమం ట్రై చేయండి సూపర్ స్టార్ నుంచి చైర్మన్ వరకు తెలుసుకునే ప్లాన్. సార్ సూపర్ స్టార్ అయితే నాకు స్టార్ 1 అంటే ఎగ్జాంపుల్ 4,000 బీవీ 5,000 బీవీ అలా ఉండకూడదు. స్టార్ 1 అంటే 1100 బీవీ. 1100 బీవీకి మనం అవకాశం తీసుకొని చాయిస్ తీసుకొని ప్లాన్ చేయాలి. ఓకేనా, ఇది అవకాశం తీసుకోగలిగితేనే మనకి వండర్ఫుల్ రిజల్ట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీరు చాయిస్ తీసుకోండి. ప్రతి ఒక్క పర్సన్ కూడా బాస్ గా ఉండాలి అంటే మీరు చెప్పే బిజినెస్ ఆపర్చునిటీ ప్లాన్ లో ఈ కంపెనీని లవ్ అండ్ ఎఫెక్షన్ తోనే మాట్లాడాలి. నేను జాబ్ చేసేవాడిని, అక్కడ నేను జాబ్ లో బాస్ ఉంటాడు, నాకు దాని మీద ఒక పైన అథారిటీ ఉంటుంది. నేను చేసే పనిలో నాకు ఏంటంటే శాలరీ తీసుకున్న రెస్పెక్ట్ ఉంటుంది కదా, తీసుకుంటున్నాను కాబట్టి చేస్తాను ఏదైతే చేస్తున్నానో. ఇక్కడ కూడా సేమ్ అదే వే చేయాలి. సార్ ఇక్కడ జాబ్ చేస్తున్నప్పుడు ఇన్కమ్ వస్తుంది కదా సార్, ఇక్కడ నాకు అంత ఇన్కమ్ రావట్లేదంటే జాబ్ చేసే ఇన్కమ్ ఎందుకు వస్తుంది? 12 గంటలు 10 గంటల పైన కష్టపడుతున్నాం, ఇక్కడ కష్టపడేది ఎంత? సార్ మా సారు మార్నింగ్ జూమ్ చేస్తున్నారు సార్ 1.5 అవర్ అంటుంటది, నైట్ జూమ్ చేస్తారు సార్ 1.5 అవర్, డైలీ 4 అవర్స్ చేయమన్నారు. ఆయన చెప్పిన వే అది కాదు, మీరు తీసుకున్న వే మాత్రం అదే. 4 అవర్స్ చేయాలి, దాంట్లో 3 అవర్స్ ఇక్కడ చూస్తున్నాను కదా, ఆ 3 అవర్స్ లెర్నింగ్ నేర్చుకుంటున్నాం అంతే. కానీ మనం బయటికి వెళ్ళాలి, కష్టపడాలి. దానికి ఈ షోదా ప్లాన్ అనేది మీరు మినిమం చైర్మన్ వరకైనా మీకు తెలుసుకోగలగాలి. ప్రతి ఒక్క స్టార్టింగ్ అసోసియేట్ కూడా చెప్పే క్యాపబిలిటీ. ఇప్పుడు చెప్పండి చైర్మన్ వరకు ఎంతమంది తెలుసు అని అడిగా అనుకోండి, సార్ సూపర్ స్టార్ థర్డ్ పొజిషన్ చెప్పడానికే చాలా మంది ఎంత బీవీ ఆ పేరు ఏంటి అన్నది కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. దానికోసం మాక్సిమం చైర్మన్ వరకు వెళ్ళే ఛాన్స్, ప్లాన్ చెప్పే ఛాన్స్ తీసుకోండి. అవకాశం ఉంటే ఇంకా కేసీపీ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందా తీసుకోండి, పర్వాలేదు. కానీ అది మోర్ ప్రాక్టీస్ చేసే ఛాన్స్ తీసుకోండి షోదా ప్లాన్ లో. మీరు అవకాశం ఉన్నంత వరకు కూడా షోదా ప్లాన్ వల్ల మీరు ఒక బాస్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఊరికి వెళ్తే, సార్ మీకు జాబ్ మెయింటైన్ చేస్తున్నారు కదా బాస్ గురించి మీకు తెలుసు. ఇక్కడ అలాంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పే ఛాన్స్ అయితే తీసుకుంటాం. నెక్స్ట్ ఏదైతే ప్లాన్ లేకపోతే ఈ డెమోస్ ఇవన్నీ చేస్తామో ఫాలో అప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎప్పుడు వరకు అంటే వాళ్ళు ఒక స్టార్టర్ కిట్ తీసుకొని యూజ్ చేసి వాళ్ళు చాలా మందికి ప్రమోట్ చేసే వరకు ఈ ఫాలో అప్ అనేది కంపల్సరీగా ఉండాలి, ఒక సక్సెస్ అయ్యే వరకు. చాలా మంది స్టార్టర్ కిట్ అంటే 40,000 బీవీకి సూపర్ స్టార్ కి, లేకపోతే 25,000 బీవీకి సూపర్ స్టార్ కి సింగిల్ టేక్ లో బిల్డింగ్లు చేసి లేపేస్తున్నారు. అవుట్లెట్లు ఫ్రాంచైజీలు చాలా మంది చేస్తున్నారు. ఫ్రెండ్స్ కంపెనీ అది ఏం చెప్పలేదు. మీరు లాగిన్ అయ్యి 1,40,00,000 ఒకరు మీరు ఎంత టీం పెంచుతారో అదే మీ టీము, అదే మీ ఇన్కమ్. మీ ఒక్కళ్ళనే కంపెనీ పని చేయమని చెప్పలేదు కదా. మీరు చేసే పని ఏంటి? 40,000 బీవీ చేసేయడం సింగిల్, లేకపోతే సిల్వర్ స్టార్ కి 65,000 బీవీ చేసేయడం సింగిల్. అది కాదు కదా కంపెనీ చెప్పింది. 1100 బీవీ చేయండి, కొన్ని వందల మందికి మీరు చేపించే ప్రయత్నం చేయించండి అని చెప్పింది. దానికి వందల్లో వచ్చారనుకోండి, మనం వేలలో వస్తే చైర్మన్ పొజిషన్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అంత మంచి ఆపర్చునిటీ అలా చెప్తే
కంపెనీ పెట్టింది కదా 25,000 బీవీ, కొట్టు కొట్టు, సూపర్ స్టార్ పట్టు, అంతే. సెకండ్ మంత్ నుంచి వాడు కనబడ్డు. ఫ్రెండ్స్, మనం ఏదైతే చేస్తున్నామో పర్ఫెక్ట్ ప్లానింగ్ కానీ చేయగలిగితే అవకాశం ఉన్నంత వరకు కూడా స్టాండర్డ్ గా ఉండిపోతారు. లేకపోతే ఆ లీడర్ ద్వారా వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ప్రభావం ప్రతి ఒక్క లీడరు తీసుకోవాల్సి వస్తుంది. ఇది ముఖ్యమైన గమనిక. అవునా కదా సార్? ఓ పర్సన్ ఫ్రాంచైజ్ తీసుకుంటారు, మొత్తం నిల్లు. ఓ పర్సన్ ఇంకోటి తీసుకుంటారు, మొత్తం నిల్లు. అప్పుడు వెళ్ళే కస్టమర్లకి బిల్డింగ్ ఎలా అవుతుంది, ఏమవుతుంది అనేది మనం చూసాం అనుకోండి, ఏం అవ్వవు. అందుకోసం జాగ్రత్తగా మీ లీడర్ మిమ్మల్ని పుష్ చేస్తే విత్ టీమ్ తో పుష్ చేస్తారు. మీరు అలాగే పుషింగ్ తీసుకోండి. ఒకవేళ ఏదైనా జరిగి నెగిటివ్ గా పుష్ చేస్తారు అనుకోండి, వాళ్ళు ఏ కంపెనీలో కూడా సరిగ్గా ఉండరు. ఇలాగే పుష్ చేసుకుంటూ చాలా మంది మోసం చేసుకుంటూ వెళ్ళిపోతారు. దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే కంపెనీకి బ్యాడ్ రిమార్క్. చాలా మంది కష్టపడి చేస్తారు, చూసారా? ఇప్పుడు 1100 బీమ్ మీద లేకపోతే ఇదే ఇలా చేస్తుంటారు. వాళ్ళకి ప్రోడక్ట్ దొరకదు, కంపెనీ అక్కడ ఉన్న ఫ్రాంచైజ్ దొరకదు, ఫ్రాంచైజీలు తీసేస్తారు. అప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది ఫ్రెండ్స్? ఈ ఫాలోఅప్ లో మీరు 100% వాళ్ళకి పర్ఫెక్ట్ గైడెన్స్ ఇచ్చే ఛాన్స్ తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా గైడెన్స్ ఇచ్చారా, ఆటోమేటిక్ గా వాళ్ళకి సిచ్యువేషన్ వెళ్తుంది. ప్రతి ఒక్కరికి కూడా మీరు అవకాశం తీసుకొని 100% 100% ప్రొడక్ట్ యూజర్ గా యూజర్స్ ని పెంచే ఛాన్స్ తీసుకోండి. మనం ప్రొడక్ట్ యూజర్ అయితేనే అవతల యూజర్స్ ని పెంచే ఛాన్స్ ఉంటుంది తప్ప, మనం యూజర్ కాకుండా మనం ఓన్లీ చెప్పే వాళ్ళమే అయ్యాం అనుకోండి, ఇంకేం ఉండే ఛాన్స్ ఉండదు. దాంట్లో ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నారు, ఆయన మెడికల్ రిలేటెడ్, ఆయన క్లినిక్ కాకుండా ఆయన చూపించుకోకుండా బయట ఎక్కడో కొనుక్కుంటున్నారు. బయట ఏదో కంపెనీ, ఇప్పుడు మనలాంటి ఆయుర్వేదిక్ కంపెనీని వాడుతున్నారు. అక్కడ ఉన్న పేషెంట్లకి తెలుసు ఇలా ఆయుర్వేదిక్ వాడుతున్నారు, లేకపోతే అక్కడ ఉన్న ఆ స్టాఫ్ కు తెలుసు ఇలా ఆయుర్వేదిక్ వాడుతున్నారు ప్రొడక్ట్ అని డాక్టర్ తెలిసింది అనుకోండి, ఆ డాక్టర్ దగ్గరికి ఎవరైనా వెళ్తారా? అందుకే పాపం చాలా మంది డాక్టర్లు వాళ్ళ మెడిసిన్ వాళ్ళే తిని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటున్నారు, అంతే. పాప వాళ్ళకి నాలెడ్జ్ లేదంటారు. చాలా మంది తెలియకుండా కూడా నేచురల్ ప్రొడక్ట్స్ వాడేవాళ్ళు, ఆయుర్వేద బేస్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అలాగే డాక్టర్స్ ఉన్నారు. ఒక షాప్ కీపర్ ఉన్నాడు, వాడి షాప్ లో వాడు కొనుక్కోకుండా బయట నుంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్, బయట నుంచి ఆ ఒక వండర్ఫుల్ పండించిన ప్రొడక్ట్ ఏమైనా కొనుక్కుంటున్నారు. వాళ్ళ షాప్ లో మాత్రం బస్తాలు బస్తాలు కెమికల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అప్పుడు ఎవరు షాప్ కీపర్ ని యూజ్ చేయరు. అలాగా వాళ్ళ షాప్ లో వాళ్ళు వాడేలాగా ఉండాలి అంటే అక్కడ కూడా మంచివి దొరకాలి, అందుకే వాళ్ళు లేకపోతున్నారు. అలా ఉండే ఛాన్స్ తీసుకోండి. వెజిటేబుల్ మార్కెట్స్ వాళ్ళ షాప్ లో వాళ్ళు పర్చేస్ చేసేలాగా, ఇలాగా ప్రతి ఒక్కరు. ఒక మిల్క్ మ్యాన్ ఎగ్జాంపుల్ చూస్తే ఇన్ని క్యాన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ మిల్క్ లో కూడా చాలా వరకు ఇబ్బంది అవుతుందండి. తెలియకుండా కల్తీ అయిపోతాయి. సార్, పాలలో వాటర్ వేస్తేనే కల్తీ అనుకుంటాం మనం కదా, అది 1% మనకు తెలిసిన నాలెడ్జ్. పాలలో పాలు వేయడం కూడా కల్తీయే, పాలలో పాలు క్రియేట్ చేయడం కూడా కల్తీయే, పాలనే క్రియేట్ చేస్తున్నారు కల్తీయే. ఇలాంటివన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళ పాలు వాళ్ళు కూడా వాడడానికి అవకాశం తీసుకోవట్లేదు, సపరేట్ గా తెచ్చుకుంటున్నారు, వాడుతున్నారు. ఓకే, పాలలో పాలు వాడడం అంటే కొన్ని కెమికల్ ఇంగ్రీడియంట్స్ తో చిన్న వాటర్ వాటర్ లీటర్ ఉంది, ఆ లీటర్ లో ఒక డ్రాప్ వేసాం అనుకోండి, పాలు అయిపోతున్నాయి, మొత్తం పాలే, ఫ్లేవర్ మొత్తం పాలే. మనం చాలా వీడియోస్ చూస్తున్నాం కదా. దాంతో పాటు చాలా కంపెనీస్ ఉన్నాయి, మార్కెట్ లో కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆవు పాలో గేదె పాలో మనం తాగడం ఇష్టం అనేసి ఇలా క్యాన్లు వేసుకుని తిరిగే వాళ్ళ తీసుకుంటారు చాలా మంది భ్రమతో. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ప్యాకెట్లు కట్ చేసి అక్కడ వేసేస్తున్నారు, అందులో వేసేస్తారు. అంటే చేసేదానికి వృత్తి అండి అది, అంతే. అవకాశం లేక ఇప్పుడు పాలు అంత ఇవ్వట్లేదు ఆవులు గేదెలు, మరి పాలు జనాభాకి రావాలి, ఏం చేయాలి? ఇలా కల్తీ చేయాలి. అందుకే చాలా మందికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి పాలు తీసుకునే వల్ల. మరి అలాగా మనం లీడ్ ఎగ్జాంపుల్స్ అంతే ఇవి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్, ఇవి మీ అందరికీ తెలుసు, నేనేం పెద్దగా స్పెషల్ గా చెప్పట్లేదు, మీ అందరికీ తెలిసినవే. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మీ 100% యూజర్ అయి ఉంటే మనం అవకాశం తీసుకుంటే క్రెడిటబిలిటీ, చాలా మందికి క్రెడిటబిలిటీ ఉంది. ప్రొడక్ట్ నాలెడ్జ్ మనం తెలుసుకోగలగాలి. రోజు చాలా మంచి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నారు, చాలా టెస్ట్ మోనీస్ ఉన్నాయి, వండర్ఫుల్ టెస్ట్ మోనీస్. లాంగ్ టర్మ్ కమిట్మెంట్, ఇప్పుడు ఏది కూడా ఒక ఇయర్ లో సిపిలు ఎవరు అవ్వరు, చెప్పిన వాళ్ళు కూడా అవ్వలేదు, అవ్వరు. ఒక ఇయర్ లో ఏమీ జరగదు, ఒక ఇయర్ లో చైర్మన్ అవ్వచ్చు, అంతకు మించి అయ్యే ఛాన్స్ ఉందనుకో, చాలా పెద్ద పెద్ద మిస్టేక్స్. వాళ్ళు మనం ఎప్రిషియేషన్ చేస్తాం కానీ చాలా బ్యాక్ చాలా ఇబ్బందులు చేసుకుంటారు. ఫ్రెండ్స్, అలా ఎవరు దయచేసి చేయకూడదు. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇలా ఆయుర్వేద క్యాంపస్ చాలా ఉన్నాయి మీకు, వాళ్ళు ఒక్కొక్కరు 10-15 lakhs పెట్టి ఖర్చు పెట్టి ఎస్టాబ్లిషన్ చేసి ఇప్పుడు మనకి ఎలాగైతే ఉందో, వాళ్ళని రెస్పెక్ట్ తీసుకోండి, రెస్పెక్ట్ ఇవ్వండి.
సార్ ప్రోడక్ట్ లేదా ఇవి లేదా అవి కాదు. కంపెనీలో ఉంటే ఇక్కడ ఉంటాయి, కంపెనీలో లేకుండా ఇక్కడ ఎక్కడ నుంచి తెస్తారు, వాళ్ళు ఎక్కడ నుంచి తెస్తారు, తయారు చేసి ఇస్తారు ఇప్పుడు కాదు కదా. కంపెనీలు ఉంటాయి ఇక్కడ ఉంటాయి. బట్ రెస్పెక్ట్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, ఎందుకంటే మనం వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఈ బిజినెస్ చేస్తున్నాం అన్నది గుర్తించుకోవాలి ప్రతి ఒక్క లీడర్. స్టార్ అసోసియేట్ నుంచి కోహినూర్ స్టార్ అసోసియేట్ వరకు కూడా వాళ్ళు చేసే పని ఏంటంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ చేస్తున్నారు. కానీ వీళ్ళు విత్ ఇన్వెస్ట్మెంట్ తో చేస్తారు. మెగా ఆయుర్వేద కేంద్ర ఇప్పుడు ఎవరైతే 10 నుంచి 15 లక్షలు ఎవరైతే పెట్టారో వాళ్ళందరూ 10 నుంచి 15 లక్షలు చిన్నగా ఏం పెట్టలేదండి. డెడ్ ఇన్వెస్ట్మెంట్ 6 lakhs ప్లస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. బోర్డులకి, యాడ్లకి, గీడ్లకి, అన్నిటికీ, టేబుల్స్ కి, వీటికి అన్నిటికీ డెడ్ ఇన్వెస్ట్మెంట్. ఆ 6 lakhs రావాలంటే కొన్ని ఇయర్స్ పడుతుంది వాళ్ళకి కూడా. అయినా సరే పెడతారు. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనకు ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా హ్యాపీగా వాళ్ళతో వెళ్ళి రిలేషన్ మెయింటైన్ చేసుకునే ఛాన్స్ తీసుకోవాలి తప్ప నెగిటివ్ ఇంపాక్ట్ వాళ్ళ దగ్గర తీసుకునే ఛాన్స్ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఐఎంసీ అందరికీ కూడా. ఎవరికి కూడా ఇబ్బంది పెట్టే మాటలైతే నేను చెప్పలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్ తో వచ్చే వాయిస్ తప్ప ఇంకోటి ఏం కాదు. మీరందరూ కూడా విన్నారు, చూశారు. బట్ రియలిస్టిక్ గా పని చేయగలిగితే కొన్నాళ్ళు నిలబడుతుంది కంపెనీలో మీరు. లేదంటే మారుతూ ఉంటాం, కంపెనీలు మారుతుంటాం, కానీ మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఎక్కడికి రావాలి ఫ్రెండ్స్, ఇది ఫైనల్. రిటర్న్ ఇక్కడికి రావాలి అన్నదానికి మిస్టేక్ చేయకుండా వెళ్ళగలిగితే ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ మన ఐఎంసీ. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా. గుడ్ ఐఎంసీ సార్, థ్యాంక్ యూ. సూపర్ సూపర్ కిరణ్ సార్, అమోఘం. మహిళ అంటే ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళ గురించి స్పెషలైజేషన్ చేస్తూ అట్లాగే కంపెనీ ప్రొఫైల్ ఎక్సలెంట్ గా మీరు చేశారు. అలాగే ప్రొడక్ట్ కూడా చెప్పారు, అలాగే టెస్టిమోనీస్ కూడా చెప్పారు, సక్సెస్ స్టోరీ కూడా చెప్పారు, అలాగే లిస్ట్ బిల్డింగ్ కూడా చెప్పారు. ఎవ్రీథింగ్ సూపర్ సూపర్ సెషన్. దాదాపు ఈరోజు ఉగాది పచ్చడి ఎలా ఉందో అలా మొత్తం కలిపేసి అందరికి అన్ని రకాలుగా వడ్డించేశారు సార్. సూపర్ అండి, ఎక్సలెంట్ మీటింగ్ టుడే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఒక మంచి సెషన్ ద్వారా ఈరోజు అయితే మనం ఎంత బాగా నేర్చుకున్నాం చూసారు కదా. ఒక డైనమిక్ లీడర్. కాబట్టి తను వాయిస్ మనకు అందరికి అర్థమైపోయింది. తను ఎలా కష్టపడుతున్నాడు, ఎలా చేస్తున్నాడు. ఇక్కడ మాట్లాడే ప్రతి వ్యక్తి ఏ లీడర్ అయితే వస్తున్నారో అలా హార్ట్ఫుల్ గా చెప్తారు, ఎక్స్పీరియన్స్ తో చెప్తారు. ఎందుకంటే వాళ్ళది అనుభవించింది కాబట్టి అది మనకు చెప్తున్నారు 100%. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం అందరం సార్ గ్రాట్యుటీ తెలియజేసుకుందాం. ఆల్మోస్ట్ మన వాళ్ళకి అందరికి అలవాటు అయిపోయింది కాబట్టి సార్కి చాట్ బాక్స్ అయితే నిండిపోతుంది. మీకు